అందించారు మొదటి ముద్రణ ద్వారా. అలానే 1839లో 1164 పద్యాలు అందించి అనేక కష్ట నష్టాలకు వచ్చి సమాజానికి అందించినటువంటి మహనీయుడు బ్రౌన్ గారు. అలాంటి పద్యాలు మనము ఈనాడు సమాజానికి ఎంతో అవసరం. అలానే ఇప్పుడు విద్యార్థి దశ నుంచి వేమన నిష్కామ భావంతో చెప్పినటువంటి పద్యాలు నిక్కచ్చిగా చెప్పాడు ఆయన. ఏమిటి అంటే, మాటలాడుట ఒకటి, మనసులోని ఒకటి, వడలి గుణమొకటి, నడత ఒక్కటి, ఎట్లుగల్గు ముక్తి ఎట్లుగల్గు ముక్తి, ఇట్లుండగా తానో విశ్వరాభిరామ వినురవేమా. మనసా వాచా త్రికరణ శుద్ధిగా కర్మను ఆచరించినప్పుడే ముక్తి కలుగుతుంది అంటాడు వేమన. మనసు ఒక చోట, రూపం ఒక చోట, నీవు ఆచరణ ఒక చోట. అందుకనే చెప్తాడు వేమన, నొసలు భక్తుడాయే నోరు తోడేలాయే, మనసు భూతము వలె మలయుగాను, శివుని గాంతునందురు సిగ్గెట్లు కాదటో, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ సన్నాసికి సన్యాసికి తేడా చెప్పారు. మీరు తెలుసుకోవాలి ఈ పద్యం. సన్నాసి అంటే ఎవరు, సన్యాసి అంటే ఎవరు? ఇది చాలా అరుదైన పద్యం. సన్యాసి అంటే సర్వమును త్యజించి సమాజ హితానికి, సమాజానికి జ్ఞానాన్ని బోధించేటటువంటి మహనీయులు సన్యాసులు. ఇప్పుడు సన్నాసులు చేరారు వేషభాషలతోటి. ఈ సన్నాసులు ప్రజల దాన ప్రాణ మానాలను కూడా దోచుకునేటటువంటి ఈ యొక్క దొంగ సన్నాసులని గమనించాలని సమాజానికి ఆయన ఒక అపురూపమైనటువంటి పద్యభావాన్ని సమాజానికి అందించారు. అలానే ఆయన ఆశ అంటే ఏమిటి, ఆశ అంటే ఏమిటి, ఆశలో ఉండేటటువంటి తత్వం ఏందో చెప్పాడు వేమన. ఆశ చేత మనుజుడు ఆయువు గల్గినన్ని నాళ్ళు, తిరుగుచుండు భ్రమను తిప్పలేక, మురికి బంధమందు ముసురు నిగలా భంగి, విశ్వదాభిరామ వినురవేమా. ఈ ఆశాతత్వాన్ని, ఆశ మానవుని ముందుకు నడిపిస్తుంది. దురాశ మానవ జీవన గమనాన్నే అది పాడు చేస్తుంది. ఇక్కడ ఈ ఆశని గురించి ఏం చెప్తున్నాడు? పానకపు కొండపై ఉండేటటువంటి వాళ్ళని ఈగ కావాల్సినంత తాగి వెళ్ళిపోతే అది బ్రతుకుతుంది, కడుపు నిండుతుంది. ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఆ కుండలోనే పడి చనిపోతుంది అని వేమన ఒక చక్కనైనటువంటి ఆశా తత్వానికి వేమన సమాజానికి అందించాలి. లెక్కలేని ఆశ లీనమై ఉండగా, తిక్క ఎత్తి నరుడు తిరుగుగాక, కుక్క వంటి మనసు కుక్క వంటి మనసు కూర్చుండ నిచ్చునా, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ ఈ గ్రామంలో విద్యావేత్తలు, మేధావులు, జ్ఞాన సంపన్నులు ఉన్నారు. వారి కొరకై కొన్ని పద్యాలు నేను పాడుతున్నాను. వారు కూడా ఎక్కడి నుంచో వింటుంటారు కాబట్టి. అలానే ఆశకి దురాశకి వేమన సమాజంలో చెప్పారు. అసలు ధనము ఎలా మనం ఉపయోగపెట్టుకోవాలో చెప్తున్నాడు. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక, తాను తినక లెస్స దాచుగాక, తేనెటీగ గూర్చి ఎరువరికీయదా, విశ్వరాభిరామ వినురవేమా. ధనము కలిగినటువంటి వాడు దాన ధర్మాలు చేయాలి. సమాజ అభివృద్ధికి, సమాజ జ్ఞానానికి వారు తోడ్పడాలి. అలానే విద్య కలిగినటువంటి వారు విద్యాదానం చేయాలి అని వేమన సమాజానికి ఒక మేల్కొల్పు. ఆ మేల్కొల్పులో సమాజ హితము, సమాజ భద్రత అని చెప్పాడు. ఇక్కడ అన్ని దానములలో అన్నదానమే నిన్న, కన్నవారి కంటే కనులు లేరు,
ఎన్న గురుని కన్నా నెకులెవ్వరూ లేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ ఎంత చక్కనైనటువంటి సూక్తో చూడండి. సూక్తులు చెబితే కడుపు నిండదు, కానీ ఎదుట వ్యక్తి ఆకలి తీర్చాలి. ఎదుటి యొక్క బాధని మనం తీర్చగలిగినప్పుడే నిజమైన మానవతా ధర్మం, మానవతా విలువలు. ఇక్కడ ఎంతోమంది పెద్దలు మా తాతయ్య గారు మేము చిన్నప్పుడు మా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరు కనపడ్డా కానీ అన్నం టైంలో ఆ పెద్దలు జయ బాబు వదినావా అని అడిగేవాడు. ఎందుకు అంటే ఆ యొక్క ఆప్యాయత, వాళ్ళ గ్రామంలోకి వచ్చి ఎవరు కూడా అన్నము తినకుండా ఆకలితో ఉండకూడదు అనేటువంటి సత్సంకల్పం వెనక సమాజంలో ఉండేది. అదే వేమన అన్ని దానములలో అన్నదానము నిన్న అన్నారు. ఎందుకు అంటే ఏ దానం ఇచ్చినా నాకు ఇంకా కావాలి అంటాడు, ఒక్క అన్నదానానికి మాత్రమే చాలు అంటాడు. అదే అన్నదానములు ఉండేటటువంటి ప్రత్యేకత. ఇలా కోకొల్లలు మనం చెప్పుకుంటూ పోతే దాదాపుగా కొన్ని వందల పద్యాలు చర్చించుకోవచ్చు. ఇక్కడ రాత్రి కూడా నేను దాదాపు 2 hours పైన మళ్ళీ కలెక్టర్ గారి మీటింగ్లో పాడవలసిన అవసరం పడ్డది. ఆయన వదలకుండా పాటించారు, అలానే పాడాను. ఒక మీ గురించి కాదు, ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, మీరు కూడా ఆలోచించవచ్చు. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు, వారి గురించి ఒక 5-6 పద్యాలు చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి అంటే, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వో, దానహీనుని చూచి ధనము నవ్వో, కథన భీతు చూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ అనంతమైనటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క భూమిలో మనమెంత, మన జ్ఞానం ఎంత, మన యొక్క శక్తి ఎంత. అల్పమైన మానవుడు భూమి నాది అని మానవత్వాన్ని మనసి ఎన్నో నీచమైన కృత్యాలు చేసి మానవులకి, సమాజానికి హాని చేస్తున్నటువంటి యొక్క నేటి సమాజానికి ఒక మేల్కొల్పు. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనము నవ్వు, కథన భీతు చూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత అద్వితీయమైనటువంటి మధ్యభావన చూడండి. ఆయన ఎంత ఉదాత్తమైనటువంటి భావాన్ని చెప్పాడంటే వేమన, చంపదగినట్టి శత్రువు తన చేత జిగ్గినేని ఇడుసేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటి చాలు. ఎంత ఉదాత్తమైన భావన చూడండి వేమన. ఆయన ప్రతి పద్యములో సమాజ ఉన్నతి, సమాజ భద్రత, సమాజంలో జరిగేటటువంటి యొక్క అమోఘమైనటువంటి విషయాలని ఆనాడే ఎలుగెత్తి సమాజంలో ఉండేటటువంటి యొక్క లోటుపాటులను ఎత్తి చూపిన మహనీయుడు వేమన. అలానే ఆయన అనేక రకమైన కోణాలు, తప్పులెన్నువారు తండోపతండంబు, ఉర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరో. ఇక్కడే అందరూ ఆలోచించాలి. ఎదుట వారిని తప్పు పడటం చాలా సులభం, ఇది లోక సహజం. మనలో ఉండేటటువంటి తప్పుని ప్రప్రథంగా తెలుసుకోమంటాడు. మనము ఒకరికి వేలు చూపిస్తే తక్కిన 4 వేలు మనకే చూపిస్తాయి. అది బాగా గమనించండి. అలానే కనుక మనలోని తప్పుని మనము గనక తెలుసుకోగలిగితే నిజమైనటువంటి మానవతా విలువలతోటి సమాజానికి మనం తెలుసుకోగలమని ఒక చక్కనైనటువంటి భావాన్ని సమాజానికి అందించినటువంటి మహనీయుడు వేమన. ఇలా కోకొల్లలు మనం చెప్పుకుంటూ పోతే మరి ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు అపురూపమైన తాతయ్య గారికి, మళ్ళీ మువ్వా వీరారెడ్డి గారికి నా చేత పాటించినటువంటి ఆధ్యాత్మిక పద్యాలు ఒక 4-5 పాటించాడు ఆయన. అది మరి ఈ సభలో వారిని కూడా గుర్తు చేసుకుంటూ పాడుతున్నాను. ఆధ్యాత్మికమైన పద్యాలైతే ఇది సభను ఉద్దేశించి కాదు, పెద్దలను ఉద్దేశించి పాడుతున్నాం. కుక్కదిన్నవాడు గురులింగ జంగం సుజ్ఞానియో, విశ్వదాభిరామ వినురవేమా.
ఇది ఈ పద్యం పాడంగానే మువ్వావీరారెడ్డి గారు మౌనంగా ఉండే ఆయన పెద్దగా నవ్వి మరొకసారి పాడిన ఆయన అన్నాడు. కుక్క తిన్నవాడు గురులింగ గంగంబు పంది తిన్నవాడు పరమయోగి ఏనుగు చిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. కుక్కను తినడము అంటే భౌతికంగా కాదు. కుక్క బుద్ధి చాలా చంచలంగా ఉంటుంది. చంచల తత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడే గురి లింగజంగము అంటే స్థిరము కలిగినటువంటి వాడు. పంది తిన్నవాడు పరమయోగి అంటే మనలో ఉండేటటువంటి తామస గుణాన్ని అధిగమించి జ్ఞానముతో ముందుకెళ్ళినటువంటి వాడు జ్ఞాని. అలానే ఏనుగును పోలుస్తున్నాడు. ఇత్తనము లేని చెట్టు వంటిది అహంకారం. ఆ అహంకారాన్ని ఏనుగుతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు మహాయోగి వేమన. ఈ చిత్త బుద్ధి అహంకారాన్ని జయించినప్పుడే మనము నిజమైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలుగా మనం ముందుకెళ్ళగలమని వేమన మనకు తెలియజేశారు. ఈ పద్య భావాన్ని ఆయన ఇప్పటికి కూడా నేను మర్చిపోను, అక్కడ గీతా మందిరం ఉంది, అక్కడ పాడారనమాట. దాదాపు 30 ఏళ్ళు పై మన పాట. అలానే మీరందరూ నిద్రపోతున్నారు, నేను నిద్రపోతున్నాను, స్వాములు నిద్రపోతున్నారు, యోగులు నిద్రపోతున్నారు. నిజమైన నిద్రను పోతున్నావా అంటున్నాడు వేమన. నిదురలో నిదురా నిదురలో నిదుర నిజముగా తెలిసిన నిదురలో నిదుర నిజముగా తెలిసిన భద్రమౌను భద్రమౌను మిదుల బ్రహ్మ విద్య నిదుర తెలియువాడు నిదుర తెలియువాడు నిర్మల యోగి చూడు విశ్వదాభిరామ వినురవేమా. నిజమైన నిద్ర అంటే ఏమిటి? యోగ నిద్ర. ఆ యోగ నిద్ర తెలుసుకునేటటువంటి ఒక మార్గాన్ని మనకి మహర్షులు, యోగులు, మహనీయులు మనకి చూపించారు. అదే పతంజలి యోగ శాస్త్రములో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి గురుముఖంగా అభ్యసించే ఆ నిద్రలోని నిద్ర వేమన చెప్పినటువంటి యోగ నిద్రని మనము తెలుసుకోగలమని మహానుభావులు శతాబ్దాలకు